అందరికీ నమస్కారం. మేబీ ఇక నుంచి మీలో చాలామంది కోరినట్టు నా బుర్ర నాకు చెప్తున్నట్టు ఇక 3 minutes లోపు వీడియోస్ కంప్లీట్ చేయాలి. గతంలో చాలాసార్లు చెప్పాను కానీ తెలియకుండా మరలా లెంత్ వీడియోస్ ఇస్తుకుంటా పోతా ఉన్నా. ఇందాక కూడా మధ్యన ఒక వీడియో ఇచ్చా. ఉదయం నుంచి దాదాపు 4 గంటలు ఆ వీడియో కోసం కష్టపడింది. 15 నిమిషాలు దాదాపు ఇచ్చా. అద్భుతమైన వీడియో అది. కానీ దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి గుండె చివుక్కుమంది నాకైతే. వద్దులే, చిన్నప్పుడు ప్రిస్క్రైబ్ రైటింగ్ ఏదైతే ఉందో ఇంక అదే ఫాలో అవ్వాలని అనుకున్నా. వెనకాల అటాచ్ చేసినటువంటి ఆ వీడియోస్ ఉన్నాయి కదా, ఐ థింక్ బ్యాలెన్స్ ఉన్న వీడియోస్ అవే ఉన్నాయి, 5 6 ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయి దీంతో సహా ఇక ఆల్మోస్ట్ అన్నీ కూడా తక్కువలోనే ఇస్తాను. ఇప్పుడు ఇస్తున్న కంటెంట్ కూడా పెద్ద కంటెంటే, కానీ తక్కువ చేసి ఇస్తున్నా. ఆల్రెడీ 50 seconds దాటింది. ఇక 2 minutes లోపలే కంక్లూడ్ చేద్దాం. యూసుఫ్ పఠాన్ బర్హాంపురా ఏదో ఉండే, అక్కడ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో అతను వచ్చేసి ఎంపీ. అక్కడ ముర్షిదాబాద్ అని ఒక జిల్లా, అది బంగ్లాదేశ్కి ఎడ్జ్లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ జిల్లా, అది బంగ్లాదేశ్కి ఆనుకొని ఉంటుంది. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ. వీడిని ఏమనాలో ఒకసారి మీరే చెప్పండి. భయంకరంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది వక్ఫ్ బిల్లు సవరణకి వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తూ దారుణంగా హిందువులు ఇల్లు లూటీ చేస్తున్నారు. హిందువులలో కనీసం ఇప్పుడు 3 చంపారు. అసలు విధ్వంసం అన్నమాట. అంత జరుగుతూ ఉంటే యూసుఫ్ పఠాన్ ఇతను చక్కగా మధ్యాహ్నం పూట సంతోషంగా హ్యాపీగా బిందాస్గా టీ తాగుతున్నాడు. వావ్ సూపర్ ఉంది కదా వాతావరణం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. మనిషి అని అసలు ఆడు అల్లా కళ్ళలో మోతుంటే పశ్చిమ బెంగాల్ సూపర్ ఉంది ప్రశాంతంగా ఉందంటూ టీ తాగుతూ పిక్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. బీజేపీ చెడుగుడు ఆడుకున్నారా, మనిషి అయినారా నువ్వు అని చెప్పేసి. నేను అదే మనిషి అయినారా నువ్వు. కమింగ్ టు మమతా బెనర్జీ, వయసు పెద్దది, ఆడామైపోయింది, అది ఇది అని కూడా అనలేకపోతున్నాను. మనిషి అని అసలు ఆడామేని అసలు ఏం చేసింది తెలుసా? వక్ఫ్ బిల్లు సవరణలు ఏవైతున్నాయో మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్తూనే మీరు ఎవరైతే నిరసన తెలియజేస్తారో, ఎవరైతే పోరాటం చేస్తారో రాష్ట్రం మీద కదా కేంద్రం మీద చేయండి అంది. అంటే ఢిల్లీలో చేయమనా? అందుకే కలకత్తాలోని దారుణంగా నిరసనలు, పశ్చిమ బెంగాల్ వద్ద నిరసనలు తెలియజేస్తుంటే దారుణంగా హిందువులు భయం తల్లలాడిపోతుంటే హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇమీడియట్ కేంద్ర బలగాలను దించండి, ఈ నిరసనల్ని రిమైనింగ్ అంటే అడ్డుకోండి అని చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 1947లో ఆ గాంధీ నెహ్రూలు ఇద్దరు కూడా పాకిస్తాన్ హిందుస్థాన్ విభజించకుండా ఈ దేశంలో అందరూ ఉండొచ్చని అన్నాడు. ఇప్పటికే నరకం అనుభవిస్తున్నారు హిందువులు. అయితే నీకున్న ముస్లింని క్రైస్తవులను ఎవరినైనా తక్కువ చేయట్లా, కానీ నా దేశంలో ఉంటూ మెజారిటీ వర్గంగా ఉన్నటువంటి హిందువులను కూడా రాచి రంపాన పెడుతున్నారే. ఏం పాపం చేసాంరా మేము?